హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మా పాప బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ మా రొటీన్ వ్లాగ్ అండి. ఇవాళ కొంచెము స్పెషల్ డేనే, అంటే మా పాప బర్త్డే కాబట్టి మాకు అదైతే స్పెషల్ డేనే అనుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం పనంతా అయిపోయింది, అందరం అయితే తినేసాము. ఇంకా కొంచెం పని ఉంటే అదంతా అయితే క్లియర్ చేస్తున్నాను. అంటే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాము, అందుకనే ఇంక ఇంట్లో పనంతా అయితే మధ్యాహ్నమే అయితే పూర్తి చేసేసాను. పని అయితే కొంచెం ఎక్కువగానే ఉనింది. పొద్దున్న హడావిడిగా అయితే పాపని గుడికి అయితే తీసుకొని వెళ్ళాను, కానీ మెయిన్ టెంపుల్కి అయితే తనకి ఇష్టమైన టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళలేదు బర్త్డే రోజైతే. ఇంకా అందుకే ఈవినింగ్ వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పనంతా అయితే చూసుకుంటున్నాను. ఇప్పుడే సామాన్లన్నీ తోమేశాను, అలానే స్టవ్ కూడా నీట్గా అయితే తుడిచిపెట్టేశాను. ఇంకా మిగిలినటువన్నీ వేరొక బౌల్లోకి అయితే తీసి పెట్టేశాను. కొంచెం రైస్ మిగిలింది, ఇంకా పాయసము ఈవినింగ్ అమ్మ వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం ఎత్తిపెట్టాను. అలానే క్యాబేజీ పచ్చనిపప్పు కూర ఉన్నింది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఉద్దిపప్పు నానబెట్టున్నాను కదా, మధ్యాహ్నం అయితే చేయలేదు వడలైతే. ఇంకా ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అదైతే మళ్ళీ పక్కన పెట్టేశాను. ఇంకా పాప కూడా కాలేజీ నుంచి అయితే వచ్చేసింది. తనైతే ఇంట్లోనే ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా నేనైతే దివాణి పైన ఫుల్ బట్టలు ఉన్నాయి. ఈవినింగ్ ఎవరైనా లేస్తే విష్ చేయడానికి వస్తే ఇల్లంతా గందరగోళంగా ఉంటే బాగోదు అనేసని ఇంక ఇంట్లో పనులన్నీ అయితే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇంక అలానే మీరు ముందు వ్లాగ్ చూసునుంటే ఈ వ్లాగ్ మళ్ళీ అయితే చూడండి, అర్థమవుతుంది. ఇంకా ముందు వ్లాగ్లో నేను పాప కోసము మా మ్యారేజ్ డే కోసము చేసిన షాపింగ్ బట్టలన్నీ మీకు వీడియో తీసి పెట్టాను కదా, ఇంకా ఇలా అన్నీ అయితే పక్కన పడేసేసాను ఓపెన్ చేసి చూపేయడం అయితే. ఇంకా అవన్నీ అయితే సర్దుతున్నాను మళ్ళీ ఒకసారి అయితే. నాకు ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే అసలు ముందే చూపించుండాలి. షాపింగ్ చేసిందంతా ఒక వ్లాగ్ పెడదామనుకున్నా, అస్సలు ఇలాగా అన్నీ సర్దుకోవాల్సి వస్తుందనే పోస్ట్పోన్, ఈరోజు కాదు రేపు, ఈరోజు కాదు రేపు అనేసని ఇంకా పోస్ట్పోన్ చేస్తూనే ఇంకా లాస్ట్కి ఇంక ఇప్పుడు చూపించకపోతే ఇంకా చూపించిన వేస్టే అనేసని పాప బర్త్డే రోజైతే ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా నా పని అంతా అయిపోయేసరికి మా వారైతే 3:30కి అలా అయితే వచ్చారు. ఇంకా మా డింపుల్ మధ్యాహ్నంగానే ఫోన్ చేశాడు లంచ్ టైంలో అయితే, మమ్మీ నాన్నని పంపియ్యి లేకపోతే నువ్వన్నా రా, నన్ను వచ్చి తీసుకొని వెళ్ళండి అని ఇంకా ఫోన్ల మీద ఫోన్లు. ఇంకా అందుకే మా వారికి చెప్పాను, ఇంకా వాడు ఫీల్ అవుతాడు, ఇంకా అన్నిసార్లు అడుక్కుంటున్నాడు, నువ్వే వాళ్ళ సార్కి చెప్పి తీసుకొని రాబో స్కూల్కి వెళ్ళి అని చెప్పి ఇంకా మా వారిని అయితే పంపించాను. రాగానే అయితే ఇంకా నేనైతే ఒక 10-15 నిమిషాలు అట్ట పనుకున్నానులేండి. ఇంకా డింపుల్ని తీసుకొని వచ్చాక ఇంకా మళ్ళీ అయితే లేసాను. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా అక్క తమ్ముడు గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ డింపుల్ సగానికి సగము ఇంకా వాళ్ళ అక్క బర్త్డేకి మేము ఎక్కడికన్నా బయటకు వెళ్తాము, టెంపుల్కి వెళ్తాము అనేసని ఇంటికి రావాలని ఒకటే ఆతృతతో అయితే వచ్చాడు. అంతలో వాళ్ళ నాన్న తన కోసం అయితే కొత్త డ్రెస్ కూడా తీయించాడు కదా, ఇంకా అది ఎప్పుడెప్పుడు వేసుకుందామా ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని సగము ఆశతో అయితే వచ్చేసాడు ఇంటికైతే. ఇంకా బర్త్డే మా లస్తది లాగలేదు, మా డింపుల్ కొత్త డ్రెస్ వేసుకున్నాక మా డింపుల్కి బర్త్డేగా ఉంది. ఇంక ఇక్కడ డ్రెస్ చూపి, నువ్వు దేనికోసం వచ్చావు, నువ్వు కొత్త డ్రెస్ కోసమే కదా వచ్చావు, అక్క మీద ప్రేమతో కాదు కదా అంటే, లేదు నేను అక్క బర్త్డే అనేసనే వచ్చాను అనేసని ఇంకా తనైతే చెప్తున్నాడు. ఇంక ఇక్కడ లస్తా కూడా రెడీ అయిపోయింది, తన డ్రెస్ అయితే వేసుకునేసింది. అలానే తనకి హెయిర్ స్టైల్ అయితే ఇలా సింపుల్గా వేశాను. నాకెందుకో మా లస్తాకైతే ఇలా పాయలతో ముందర అల్లితే అయితే ఫేస్ కొంచెం గ్లోగా అనిపిస్తుంది. ఇంకా నాకు వచ్చిన హెయిర్ స్టైల్ కూడా 1-2 మాత్రమే, ఒకటి స్టెప్ జడ, ఇంకొకటి ఇప్పుడు వేసిండే హెయిర్ స్టైలు. ఇంక ఈ 2 అయితే నాకు బాగా అయితే వస్తుంది తనకి వేయడం అయితే. ఇంకా తనని రెడీ చేశాను, నేను ఫ్రెష్ అయిపోయాను, ఇంకా మా వారు అందరం రెడీ అయిపోయాము, ఇంకా వెళ్దాము అనే టయానికైతే ఇంకా సడన్గా ఇంకా మా చెల్లెలు కూతురు అయితే వచ్చింది.
అంటే మీరు వెళ్ళేసి రాబోండి గుడికి మళ్ళొస్తాము అని జెప్పారు. మా చెల్లెల హస్బెండు. వాళ్ళ పాప అయితే ఇంకా కుదరలేదు టైము లేదు అనేసని ఇంక ముందుగానే అయితే వచ్చేసారు. ఇంక మళ్ళీ బయట ఎటనో వెళ్ళాలంట. ఇంకా తనని తీసుకొనైతే వచ్చి వదిలేసి వెళ్ళాలని అయితే వచ్చాడు. మళ్ళీ తీసుకొని వెళ్దామని. అంటే తొడుక్కొని వెళ్ళిపోవాలని అనుకున్నాడు. లసిత కోసము గిఫ్ట్ అయితే తీసుకొనొచ్చింది. ఏం ఆనందమో చూడండి వాళ్ళకైతే. ఇంకా ఫుల్ హ్యాపీ మా లసితకైతే. సర్ప్రైజ్ లాగా అయితే తనైతే తన బర్త్డే రోజు వాళ్ళ చెల్లెలు వచ్చేసిందని ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అలానే మా చెల్లెలైతే వాళ్ళ కూతురు దగ్గర తన కోసమైతే ఒక గిఫ్ట్ అయితే పంపించింది. మీరే చూడండి, నేను చెప్పడం కాదులేండి, ఓపెన్ చేసి మా లసితని చూపిస్తుంది. ఇంకా తనైతే ఏమి ఆనందపడిపోతుందో మా చెల్లెలు కూతురైతే. మా చెల్లెలు ఇప్పుడు అప్లైగుంట్లో ఉంది. తనకి డెలివరీ అయ్యి ఉండదు కదా. ఇంకా తనైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది. పూజ మటుకు ఇక్కడ వాళ్ళ నానమ్మ దగ్గరే ఉండి స్కూల్కి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చింది తనకి గిఫ్ట్ ఇవ్వడానికైతే. వాళ్ళ నాన్నతో పాటు అయితే వచ్చింది. ఇంక ఇక్కడ ఓపెన్ చేయడం మీకు అర్థమైపోయి ఉంటుంది. తనైతే వాచ్ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చింది. మా లసిత దగ్గర నార్మల్ వాచ్ ఉంది కానీ ఇట్లా స్మార్ట్ వాచ్ అయితే లేదు. ఇంకా అదైతే లేదని చెప్పి ఇంకా మా చెల్లెల దగ్గర సేమ్ ఇదే ఉంది, వేరే కలర్లో ఉందంట. ఇంకా తనకి బాగా ఉంది అని చెప్పి ఈ మోడలు ఇంకా మా లసితకు కూడా ఇదే మోడల్లో అయితే తీసి పంపించింది. ఇంకా అందరూ డ్రెస్సులు తీయిస్తున్నారనేసని తనైతే ఇలా వాచ్ అయితే తీయించింది. కాలేజీకి వెళ్తుంది కదా, బాగుంటుంది అని చెప్పి. నాకు అయితే బాగా నచ్చింది ఈ వాచ్ అయితే. నేను కూడా మామూలు వాచే తీయించాను కానీ లసితకి అంటే ముందు అమ్మ తీయిచ్చునింది లసితకి అయితే న్యూ ఇయర్ రోజు. ఇలా స్మార్ట్ వాచ్ అయితే తీసిలేదు. అంటే ఇప్పుడే వద్దులే అని చెప్పి నేనైతే తీసిలేదు. కాలేజీకి వేసుకొని పోవచ్చు వేసుకొని పోకూడదు అన్నట్టు నేనైతే తీసి ఇవ్వలేదు. ఇంకా మా చెల్లెలైతే ఇంకా ఇది లేదు తన దగ్గర అనేసని ఇదైతే తీసి పంపించింది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూడండి పూజ అయితే ఇంకా వాళ్ళ అక్కకి నేనే వేస్తా గిఫ్ట్ తెచ్చాను కదా నేనే వేస్తాను అని చెప్పి ఇంకా మా పూజని అయితే వాళ్ళ అక్కకైతే వేస్తా అంది వాచ్ అయితే. ఇంకెలా ఆన్ చేసి ఇంకా అదైతే కొంచెము సెట్టింగ్స్ అయితే నాకు తెలీదు. ఇంకా మా చెల్లెల హస్బెండ్ అయితే అంతా సెట్ చేయించేసి రెడీ చేయించేసి టైం అంతా సెట్ చేయించేసి వెళ్ళాడు. అసలు తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అంటే ఈవినింగ్ టైం కదా, ఇంకా మళ్ళీ పొద్దుపోయాక తనని తీసుకొని వెళ్తే చల్లగాలికి ఆల్రెడీ జలుబు దగ్గుగా ఉందంట లైట్గా. అందుకని గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలనేసని వచ్చారు. ఇంకా మా పూజ అయితే ఇంకా వాళ్ళ అక్క వాళ్ళని వదిలి వెళ్ళలేదు. ఒక సైడు వెళ్ళాలంటుంది, ఒక సైడు నేను అక్కతోనే ఉంటాను అనేసని. ఇంకా సరేలే ప్రశాంత్ నువ్వు వెళ్ళేసి మళ్ళీ కొంతసేపు అయినాక రాలే, ఆ లోపల మేము గుడికి తీసుకొని వస్తాము అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అయితే పంపించేసాము. పంపించేసి ఇంకా మేము ఎట్టా రెడీ అయి ఉన్నాం కదా గుడికి వెళ్ళాలని. మళ్ళీ వస్తాని ఏ గుడికి వెళ్దామా, నీకు ఏదన్నా చూడాలనిపిస్తే చెప్పు, తిరుపతిలో ఆ గుడికి తీసుకొని వెళ్తాము అంటే తనకి ఇంకా మీకు కూడా ఇవాళకి అర్థమైపోయి ఉంటుంది. తనకి ఇంకా ఇష్టమైన టెంపుల్ ఏదంటే ఇస్కాన్ టెంపులే. ఇంకా నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను అని అడిగింది. ఇంకా అది ఎట్లా మా ఇంటి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా అందరం అయితే ఆ గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టైం అయిపోయింది, 5:30 అలా అవుతుంది. ఇంకా వెళ్ళేసి వచ్చే లోపల 6 పైన అయిపోతుందని చెప్పి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ అయితే బయలుదేరాము. ఇంకా అంతలో కార్తీక నెల కదా, ఈవినింగ్ కంపల్సరీ అయితే దీపం పెడతాను గుమ్మం దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ ఇంట్లో కానీ కంపల్సరీ పెట్టిదా. ఇంకా మళ్ళీ ఇంకొక పని అయితే చేస్తాను. ఇంకా ఎట్లా టైం అయిపోయిందని ఇంకా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళ సైకిల్లో అయితే వచ్చేసారు గుడికి అయితే. నేను పూజ మా వారైతే బండ్లో అయితే వచ్చాము.
మా డింపులు ఇస్కాన్ టెంపుల్ అనంగానే మాకన్నా ముందు బయలుదేరి సైకిల్లోనే వచ్చాడు. ఆల్రెడీ సైకిల్ పెట్టేసి రెడీగా వెయిట్ చేస్తున్నాడు. అంత ఫాస్ట్గా వచ్చేసాడు. నేను అరుస్తూనే ఉన్నాను, స్లోగా వెళ్ళు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అంటే చెప్పిన మాటే ఎండు డింపుల్ అయితే. నాకు తెలుసులేమ్మా, నువ్వేంది పొద్దులు గూకు చెప్తావు అని చెప్పి ఇంకా నన్నే అంటాడు. ఇంకా అందరం అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అమ్మను కూడా గుడి దగ్గరికే వచ్చామని చెప్పాము, ఇంకా బయలుదేరలేదు అని చెప్పింది. మా అమ్మ అయితే లస్సా దగ్గర కేక్ కట్ చేపియాలి అంటుంది. నేనైతే వద్దులేమ్మా అని చెప్తున్నాను. మా అమ్మ అయితే లాస్ట్ ఇయర్ కూడా మీ వల్ల పాపకి కేక్ కట్ చేపిలేదు, ఈసారన్నా కేక్ కట్ చేపియాల్సిందే అని చెప్పి ఇంకా అమ్మ అయితే అంటుంది. నేను వస్తాననిలే, మీరేం తేవద్దనిలే, మీరు ఎప్పుడు ఇట్లే అంటారు, నేనే తీసుకొని వస్తానులే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసింది. ఇంకా ఈసారి కంపల్సరీ కట్ చేసేట్టుగానే ఉంది మా లస్త అయితే. మీరే వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది కట్ చేస్తుందా లేదా అని కూడా. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయట అయితే వచ్చేసాము. గుళ్ళో అయితే ఫోన్ అలో లేదు. ఇంక ఇక్కడ కింద కల్లా అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు. అందరూ ఫోటోలు తీసుకుంటా అంటే ఇంకా మేము కూడా ఇంకా ఫోటోలు అయితే తీసుకొని ఇంకా పూజ అందరం అయితే బయట వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా తీసుకుందాము అని చెప్పి ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ బయట అసలు రాగానే ఇంకా చినుకులు పడడం అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా సరేలే గబగబాని ప్రసాదం తీసుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఆ లోపల మా అమ్మ అయితే కాల్ చేశారు. నేనైతే వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి, ఇక్కడ సర్కిల్ దగ్గర ఉండాను, ఇక్కడ కేక్ తీసుకొని ఇంటికి వెళ్దాము, నేను ఇక్కడే ఉంటాను, ఇంటికి వెళ్ళటం లేదు, ఇంటికి వెళ్తే మళ్ళీ మీరు తీసుకొని రారు కేకు అనేసని ఇంకా ఫోన్ చేసింది. ఇంకా సరే అనేసని గుడి దగ్గర నుంచి అయితే మేము కూడా ఇంకా బయలుదేరేసాము. ఫోటోలు తీసుకొని రా అని చెప్తే వీళ్ళకి భలే చిరాకండి. ఫోటోలే తీసుకొని అంటారు, అసలు నిలబడి అంటారు. ఫుల్ లైటింగ్స్తో చాలా బాగునింది. ఇంకా కొత్త డ్రెస్సులు వేసుకున్నారు కదా అని చెప్పి ఇంకా బర్త్డే అంతలో గుర్తుగా ఉంటుంది అని తీసుకోమంటే అస్సలు నిలబడటమే లేదు వీళ్ళైతే. చాలా బాగుండిందండి, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అసలు రాధాకృష్ణుల అలంకరణ అయితే సూపర్గా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్లో అయితే. ఇంకా మేమైతే కొంతసేపు ప్రశాంతంగా అయితే కూర్చొని ఆ రాధాకృష్ణుల్ని గోపికల్ని చూస్తూ అయితే కొంతసేపు హ్యాపీగా అయితే ఆడే కూర్చొని ఇంకా బయలుదేరేస్తున్నాము. ఇంకా అమ్మ కూడా వచ్చేసానని చెప్పింది కదా, ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళిపోయాము సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా అమ్మ అయితే ఒప్పుకోలేదు. కేక్ మీరు చూసి తీసుకుందురు రండి అని చెప్పి ఇంకా బేకరీలోకి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మాకు నచ్చింది అయితే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాము. నాకు కూడా అసలు ఫ్లేవర్సే తెలియదు, ఇంకా అదొకటి ఫ్లేవర్ బాగుంటుందని నాకు తెలిసింది. అందుకనేసని ఇంకా అదే అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా ఫస్ట్ అయితే కేక్ అయితే కట్ చేపిచ్చేస్తున్నాను. కొంచెం హడావిడి అయిపోయిందండి, అసలు ఎవరిని పిలవలేదు, అసలు ప్లానింగే లేదులేండి కేక్ కట్ చేయాలని చెప్పి. ఇంకా మా కిందింట్లో అక్క వాళ్ళని అయితే పిలిచాము. ఇంకా మేము అందరం ఒకే చోటు ఉన్నాం కాబట్టి ఇంకా ఆ అక్క వాళ్ళైతే వచ్చారు. అలానే మళ్ళీ మేము ముందున్న ఇంట్లో అక్క వాళ్ళు కూడా అయితే సడన్గా అయితే వచ్చారు. ఇంకంటే ముందుగా చెప్పున్నాను పాపకు బర్త్డే అని చెప్పి, ఇంకా వాళ్ళు కూడా లస్తాకి విష్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా అమ్మ కేక్ తీసుకొని వచ్చింది కాబట్టి ఇంకా అందరం అయితే ఇంకా లస్తా బర్త్డేని అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. అనుకోనే లేదు ఈసారి కేక్ కట్ చేస్తామని చెప్పి, ఇంకా ఇలా అమ్మ వాళ్ళైతే ఇంకా సడన్గా అయితే కేక్ తెచ్చుకొని అయితే కట్ చేస్తున్నాము. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు, అన్నీ సర్ప్రైజులు అనమాట. చాలా రోజుల తర్వాత అయితే కలిశాను అక్క వాళ్ళనైతే.
వైషు కూడా చెన్నైలో అయితే చదువుతా ఉంది. ఇంక అందుకే ఎక్కువ కలుసుకోలేకపోతున్నాము. ఒకే చోట అంటే తిరుపతిలోనే ఉన్నా అసలు కలుసుకోవటమే లేదు. ఈసారి ఇంకా లసిత బర్త్‌డే వల్ల ఇంకా ఖచ్చితంగా రావాలి అని చెప్పి వాళ్ళు కూడా అయితే వచ్చారు. ఇంక ఇలా లసిత బర్త్‌డే అయితే చాలా బాగా అయితే జరిగింది. అంటే మాకున్నంతలో లెండి, బాగా అంటే భారీగా కాదు, సింపుల్‌గా అయితే ఇలా చేసుకున్నాము. ఇంక అందరమైతే ఇంకా కేక్ కట్ చేసుకొని, ఇంకా ఒకరికొకరు తినిపించుకుంటూ ఇలా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. కేక్ కటింగ్ ఇదంతా అయిపోయాక అందరూ అయితే బయలుదేరేశారు. భోంచేయమని చెప్పాను. కానీ వద్దొద్దు, జస్ట్ విష్ చేసేసి వెళ్ళాలని చెప్పి వచ్చాము. భోజనాలు అవన్నీ పెట్టుకోవద్దు నువ్వు అని చెప్పి అందరూ అయితే బయలుదేరేశారు. ఇంకిక్కడ మా పూజీ కూడా ఇంకా కేక్ కటింగ్ అయిపోవడము, ఇంకా వాళ్ళ నాన్న అయితే వచ్చాడు. ఇంకా తను కూడా అయితే బయలుదేరేసింది. ఎట్లా మా పూజని పెట్టుకునింది, మంచిదైంది. అంటే మేము కేక్ కటింగ్ చేయం కదా అనేసని వాళ్ళ నాన్న తీసుకొని వెళ్ళిపోవాలంట అంటే కూడా ఇంకా సరేలే, మళ్ళీ మంచు పడుతుంది కదా పంపించేద్దాంలే అనేసి అనుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో వెళ్తే ఆడ జ్వరం వస్తుందో ఏమో, అంతలో వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ లేదు కదా, ఊర్లో ఉంది కదా, సర్లే అనేసి అనుకున్నాను. కానీ సడన్గా అమ్మ కేక్ తెచ్చేసరికి మంచిదయింది. పూజని పెట్టుకొని తనకు కూడా ఇలా కేక్ కటింగ్లు, పార్టీలు అంటే చాలా ఇష్టము. తను కూడా ఉనింది, హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంక మా పిల్లలు కూడా తను ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీ అయితే అయ్యారు. ఇంకిలా లసిత బర్త్‌డే అయితే చాలా బాగా అయితే జరిగింది. మా లస్సీకి డ్రెస్ బాగా సెట్ అయ్యింది కదా. నేను అసలు తన తనను కూడా తీసుకొని వెళ్ళలేదు. నేనే తనకి ఇదైతే సెట్ అవుతుంది, ఈ సైజు సరిపోతుంది అని ఉతారుగా అయితే తెచ్చేసాను. తను అసలు పాపం తనకిప్పుడు ఫస్ట్ సిమ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఫుల్లు తనైతే బిజీగా ఉంది చదువులో అయితే. ఇంకా చదువుకుంటూ అసలు షాపింగ్‌కి రమ్మంటే కూడా అసలు 1 అవర్ నాన్న అటు రా నాన్న అంటే కూడా, ఆహా నాకు టైం లేదు, నేను చదువుకోవాలి మమ్మీ, నువ్వే ఏదో ఒకటి తెచ్చేయి అని చెప్పేసింది. అసలు ఎవరైనా బర్త్‌డే అంటే డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా లస్త అయితే అస్సలు ఒప్పుకోలేదు. నేను రాను, నువ్వే తీసుకొని వచ్చేయి అని చెప్పి. ఇంకిక్కడ చూడండి అవ్వ మనవరాలు ప్రేమ. ఇంకా నేనే అయితే తీసుకొని వచ్చాను. తనకైతే బాగా సెట్ అయ్యింది. ఈ కలర్ కూడా తనకి చాలా బాగుందని నాకైతే అనిపించింది. అందరూ కూడా బాగుందని చెప్పారు. అసలు ఈ టైంలో లంగా ఓణి వేపియాలని అనుకున్నాను. ఈవినింగు లంగా ఓణి వేపించి కేక్ కటింగ్ చేపియాలనుకున్నాను ఒకవేళ కేక్ తెస్తే. తనైతే ఇంకా పో మమ్మీ, ఇంకా నాకైతే ఓపిక లేదు, ఇంకా నేను కేక్ కట్ చేయడము నెక్స్ట్ మేము చదువుకోవాలి అనేసని ఇంకా తనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. సర్లే అని చెప్పి నేను కూడా ఇంక ఈ డ్రెస్తోనే కట్ చేయించేసాను. ఈ అక్క వాళ్ళు అన్న వాళ్ళైతే ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నాం కదా, ఆ ఇంట్లో అక్క వాళ్ళు కిందన ఉంటారు, మేము పైన ఉన్నాము. ఇంకా అక్క కూడా చాలా బాగా కలిసిపోయిందండి, సుజాత అక్కలాగే. ఇప్పుడు వస్తారు, నెక్స్ట్ వస్తారులేండి అక్క వాళ్ళు కూడా. ముందు మేము సేమ్ అదేలాగా ఉన్నాము, బాగా సిస్టర్స్ లాగా అయితే ఇద్దరం అయితే అయిపోయాము. నేను వచ్చిన కొద్ది రోజులకి ఆ అక్క కూడా ఇంట్లో వచ్చి చేరారు. బాగా ఫ్రెండ్స్ అయిపోయాము. సిస్టర్స్ లాగా అయితే బాగా అటాచ్మెంట్ అయిపోయింది. చాలా బాగా అయితే కలిసిపోయాము. ఈ ఈ అక్క సుజాత అక్క అండి. ముందు సేము ఇప్పుడు ఎలాగున్నామో ముందున్న ఇంట్లో అయితే ఈ అక్క వాళ్ళ కిందన ఉండేవాళ్ళు, మేము పైన ఉండేవాళ్ళము. ఇప్పటికీ కూడా మేమైతే సేమ్ సిస్టర్స్ లాగే అయితే ఉన్నాము. ఏది కావాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా ఆ అక్క నాకు ఫోన్ చేస్తుంది, నేను అక్కకి అయితే ఫోన్ చేసి ఇది ఎట్లు చేద్దామో అటు చేద్దామో అనేసి సజెషన్స్ అయితే అడుగుతూ ఉంటాను. చాలా బాగా అయితే కలిసిపోయాము. అసలు మేమైతే ఇల్లు మారాలనుకోలేదు ముందున్న చోటైతే. ఇంకా తప్పలేదు, అందరం అయితే ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది వాళ్ళు హోమ్ స్టేకి ఇవ్వడం వల్ల అయితే. ఇంకా ఎట్లా వైషు కూడా హాలిడేస్కి వచ్చింది కాబట్టి తను కూడా అయితే ఇంకా బర్త్డేకి వచ్చింది. ఇంకా అందరం అయితే లసిత బర్త్డే రోజైతే ఇలా కలిసాము.
చాలా హ్యాపీగా అయితే ఈ బర్త్డే అయితే చేసుకున్నామండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చుంటే నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్ బాయ్ అండి.